కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ పాకిస్తాన్ల వైపే చూస్తోంది. అంటే భారత సరిహద్దుల్లో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలు మొత్తం కూడా కళ్ళప్పగించి చూస్తున్నాయి. ఎందుకంటే అక్కడ యుద్ధం జరుగుతుందా, భారతదేశం పెడుతున్నటువంటి ఆంక్షలకు పాకిస్తాన్ కకావికలం అవ్వబోతుందా, లేదంటే ఇప్పటికే అంతర్యుద్ధం ప్రారంభించినటువంటి పాకిస్తాన్ దెబ్బకు భారతదేశం విలవెల్లాడుతుందా? ఈ అంశాన్ని చాలా స్పష్టంగా దగ్గర నుంచి చూసేందుకు అనేక మంది ప్రముఖులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక కీలక అంశం ప్రస్తుతం భారతదేశం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్ళిపోవాలని భారత్ ఆంక్షలు అయితే పెట్టింది. దానికి ఒక నిర్దిష్టమైన కాలం కూడా నిర్ణయించింది. అయితే ఇందులో అతి కీలకమైన అంశం వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఏం చేసి వెళ్తున్నారు, ఈ విషయాన్ని భారత ప్రభుత్వమే కాదు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అంశం. ఎందుకంటే గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఉంటున్నటువంటి అక్రమంగా కావచ్చు సక్రమంగా కావచ్చు భారతదేశంలో ఉంటున్నటువంటి పాకిస్తాన్ పౌరులు లేదా పాకిస్తాన్ ప్రేరేపిత వ్యక్తులు ఎవరైతే ఈ ప్రాంతంలో ఉంటున్నారో వాళ్ళు దేశం విడిచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి మాత్రమే పంపించాలి అనే ఒక ప్రధాన డిమాండ్ వినిపిస్తోంది. ఎందుకంటే కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే తిష్ట వేసినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం విడిచి వెళ్ళేటప్పుడు ఏం చేసి వెళ్తున్నారు, ఏం తీసుకొని వెళ్తున్నారు, ఏం వదిలేసి వెళ్తున్నారు, ఈ విషయాలను పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే మీ వీసా రిజెక్ట్ చేసాం వెళ్ళిపోండి అనేటువంటి విషయాన్ని చెప్పింది ప్రభుత్వం, కానీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే అనేక నెలలుగా ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత వ్యక్తులు పాకిస్తాన్ పౌరులు ఇక్కడ ఎలాంటి అంశాలు చేశారు, ఏ వాస్తవాలు అంటే ఏ పనులు చేయడానికి ఇక్కడికి వచ్చారు, విద్యార్థులైతే ఇక్కడ ఏం చదువుకొని వెళ్తున్నారు, మధ్యలో ఎందుకు వెళ్ళిపోతున్నారు, అదేవిధంగా వెళ్ళి తరచూ పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏం చేసి వెళ్తున్నారనేటువంటి విషయాలను కూడా క్షేత్రస్థాయిలో పోలీస్ విభాగం కానీ అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన అధికారులు కానీ దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇక్కడ భారతదేశంలో వినిపిస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఇప్పటికే బోర్డర్లో అనేక మంది పాకిస్తాన్ ప్రేరిత వ్యక్తులు కాశ్మీర్ లాంటి ప్రాంతంలో మకాం వేసి ఉంటే వాళ్ళని తరిమి కొట్టడానికి వాళ్ళని చెదరగొట్టడానికి ఆర్మీ అనేక ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా జిల్లాల్లో మకాం వేసి ఉన్నటువంటి ఇప్పుడు మనకి ప్రధానంగా అమరావతి ప్రాంతం కానీ విజయవాడ ప్రాంతం కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో ఎవరైతే అధికారికంగా వీసాలు తీసుకొని పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ పనుల పేరుతో ఇక్కడ ఉంటున్నారో వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఇప్పటి వరకు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి మాత్రమే వాళ్ళని పంపించాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి విన్యాసాలు చేశారో ఎలాంటి కుట్ర వ్యవహారాలు చేశారో ఎవరికి తెలియదు. కాబట్టి అలాంటి వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలనేటువంటి డిమాండ్ వస్తుంది పౌరుల నుంచి. ఈ విషయంలో పోలీస్ శాఖ కానీ ఆర్మీ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.